తినడానికి తిండి లేదంట గానీ మీసాలకి సంపెంగను అడిగిండంటే ఎన్కంటికోకోడు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీరు చూస్తుంటే నాకు ఈ సామర్థ్యం గుర్తొస్తుంది. మన హైదరాబాద్ లో గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న గాంధీ స్టాచ్యూ ప్రాజెక్ట్ పై ఎందుకింత కాంట్రవర్సీ కొంచెం డీపా వెళ్ళి చూద్దాం. ముందైతే పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు మన స్టేట్ ఫైనాన్షియల్ గా అస్సలు స్టేబుల్ గా లేదు అని. అలాంటప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 5,000 కోట్ల అప్పు తెచ్చి మరి మూసీ నది దగ్గర వరల్డ్ లోనే టాలెస్ట్ గాంధీ స్టాచ్యూని కట్టడం అంత అవసరమా అని ప్రజలందరూ అడుగుతున్నారు. దగ్గరగా 500 ఫ్యామిలీస్ ని అన్యాయంగా ఖాళీ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి. ఎంతో కష్టం చేస్తే గానీ డొక్కాడని బ్రతుకులు వీళ్ళవి. ఇంత సడన్ గా ఖాళీ చేయమంటే వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలి? ఇలాంటి ఫ్యాన్సీ ప్రాజెక్టులు కట్టేది షోకేజ్ చేయడానికి తప్ప రూపాయి కూడా లాభం లేదని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. అదంతా పక్కన పెడితే రాష్ట్రంలో స్టూడెంట్స్ అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి మీ దగ్గర పైసలు లేవు. రైతుల అకౌంట్ లో రైతు బంధులు వేయడానికి మీ దగ్గర పైసలు, అండ్ మోర్ ఓవర్ మీరు ఇస్తామన్న గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయడానికి మీ దగ్గర పైసలు. అలాంటిది బయట నుంచి 2,000 కోట్ల అప్పు తెచ్చి ఇలాంటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని ఏముద్ధరిద్దామని ప్రజలందరూ నిలదీసి అడుగుతున్నారు.